కృష్ణా గోదావరి జిల్లాలపై తగ్గేదే లేదు. గోల్కొండ కోట వద్ద 15 ఆగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి శాశ్వత హక్కులు సాధిస్తాం, ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు కొందరి కుట్రలు అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బనకచర్లను అడ్డుకునేది అభ్యంతరం చెప్పేది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. మరి ఇది ఎటువైపు దారి చేస్తూ చూడాలి. ఇది ఇక్కడో రకం అక్కడో రకంగా నడుస్తున్నట్లుంది. మీ పెట్టుబడికి మాది భరోసా, స్థానిక పెట్టుబడిదారులు ప్రోత్సహిస్తున్నామని క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. భూముల రేట్లపై తుది కసరత్తు, కోర్ అర్బన్ ఏరియాలో చకచక ఏర్పాట్లు. అయితే తెలంగాణలో భూముల రేట్లు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇక కేటీఆర్ గారు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణపై ఢిల్లీ కిరాయి పాలన రుద్దుతున్నారంటూ 10 ఏళ్ల పాటు ఆత్మగౌరవంతో బతికిన తెలంగాణ బానిసత్వంలో కంటూ ఆయన ఉపన్యాసించారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్న రోజుల్లోనే కేసీఆర్ పార్టీ పెట్టారని కూడా ఆయన అన్నారు. ఈయన మళ్ళీ సెంటిమెంట్ లేవగొట్టడం కోసం బీఆర్ఎస్ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు అంటూ నిన్న ప్రధాన వార్తగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అయితే బిల్డప్ బాబాయిలు లేకపోతే ఏమంటారు ఈ వీళ్ళు రాస్తారు కదా, వైకాపాకు ఘోర పరాభవం అంట. వైకాపాకు కాదు, ఘోర పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. ఇంత నిస్సిగ్గుగా ఈ పత్రికలు రాయటం దురదృష్టం. జగన్ కోటపై టీడీపీ జెండా, సొంత జిల్లాలో దిమ్మదిరిగే తీర్పు అంట. ఏమన్నా అర్థం ఉందా? ఏమీ రాయతలు ఏమి కాస్తన్నా మరీ జగన్ గారి మీద ద్వేషం ఉండొచ్చు, కానీ మీరెందుకు బట్టలోడ తీసి తిరుగుతున్నారు అసహ్యంగా? ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు అనండి, జర్నలిస్టులు అనండి. ప్రజాస్వామ్యమే లేకుంటే పులివెందుల్లో మేమంతా ఎలా గెలిచాం? వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎన్వి సతీష్ రెడ్డి గారి వ్యాఖ్య. ఆయన కొంతకాలం క్రితం కొద్ది సంవత్సరాల క్రితమే వైసీపీలోకి వచ్చారు. అంతకుముందు టీడీపీలో ఉండేవారు. అప్పుడు జరిగిన అనుభవాలు, ఆయనకి ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పారు. వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పుడు ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చామని చంద్రబాబు గారు అంటున్నారు. మరి వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తర్వాత మాట్లాడదాం. మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ అట. అయితే దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారితో సమానంగా లోకేష్ గారి ఫోటో కూడా వేశారు. నిజానికి వాళ్ళు ఇద్దరు ఫోటోలు వేయకూడదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, కానీ చంద్రబాబు గారి ఫోటో వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉప ముఖ్యమంత్రిగా వేశారనుకుంటే మంత్రిగా ఉన్న లోకేష్ గారి ఫోటోని అన్నింటిలోనే వేస్తున్నారు. ఇప్పుడు మరి పాపం పవన్ కళ్యాణ్ గారి ఏం ఫీల్ అవుతున్నట్లు లేళ్ళు, ఆయన అన్నిటికీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. అయితే లోకేష్ గారి ఫోటో ఆయన సంబంధించిన శాఖ అయితే వేశారంటే పోనీ అదో రకం, అది కూడా వేయకూడదు. మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారో ఏంటో, అది ప్రజాస్వామ్యంలో అదొక ఇది. పాలకుల విధానాలతో ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోంది వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే కొందరు సలహా ఇస్తున్నారు, మోడల్ పోల్ ఇప్పుడు అన్ని చోట్ల బాక్సులు పెట్టి అట్టపెట్టలను పెట్టి మీరు ఎవరు కొట్టేస్తారో వేయండి అని సలహా ఇస్తున్నారు కొందరు. మరి వైసీపీ వారు ఏం చేస్తారో తెలియదు, కానీ అదొక ఆసక్తికరమైన విషయమే అవుతుంది. ఉచిత బస్సుపై వైసీపీ విషయం అంట. మొత్తం అన్ని బస్సుల్లోనూ మహిళలంతా ఉత్సాహంగా తిరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారంటే రాయటానికి, అడ్డగోలుగా రాయటానికి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమాత్రం సిగ్గుపట్టలేదు. ఏసీ బస్సుల్లో ఫ్రీ పరిధిలోకి రాని బస్సులు ఎక్కి యాగి చేశారంట. ఫ్రీ బస్సు అసలు మీరు అప్పుడు ఏమైనా కండిషన్ పెట్టారా? పలానా బస్సు ఫ్రీ కాదు, పలానా బస్సు ఫ్రీ వీటిలోనే ఎక్కిస్తాం అని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైనా చెప్పారా? సూపర్ 6లో ఏమైనా చెప్పారా? అది రాయకుండా ఎక్కిన ఆడవాళ్ళని పట్టుకుని వైసీపీ విషయమని పిచ్చిరాతలు రాసి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికైనా శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవంలో చంద్రబాబు, నిజంగా అట్లా అవకాశం ఉందా? మరి దీని మీద చూద్దాం. దర్జాగా ప్రయాణించండి. ఇక ఇది ఈనాడు వారి కథనం. దర్జాగా అంటే ప్రయాణించాలంట ఆ పల్లె వెలుగు వీటిల్లో ఏమి బిల్డప్ ఇస్తారండి. సూపర్ 6 సూపర్ ఫ్లాప్, సీఎం చంద్రబాబు సూపర్ చీటింగ్ అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, కోన నైట్ కాలింగ్, కోన రవికుమార్ గారి మీద. శ్రీకాకుళంలో కే కస్తూర్బా విద్యాలయం ఉంది కదా, ఆ విద్యాలయం ప్రిన్సిపాల్కు ఆమదాల వలస ఎమ్మెల్యే వేధింపులు, వీడియో కాల్ చేయాలని మహిళా ఉద్యోగులకు హెచ్చరికలు, మాట వినుకుంటే బదిలీ వేటు. కలకలం రేపిన గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముద్దు వీడియో. ఎమ్మెల్యే కార్యాలయంలో ఎదుట పురుగుల మందు తాగిన పార్టీ టీడీపీ మహిళా నేత. ఈ పోలీసు వాళ్ళతో నాకు న్యాయం జరగదు. కళ్యాణదుర్గంలో నిండు గర్భిణి శ్రావణి అన్నావిడ పాపం ఆత్మహత్య చేసుకుంది, బలవన్మరణం. టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఫిర్యాదులనే మార్చేశారని కన్నీరు. మృతులారి ఆడియో సోషల్ మీడియాలో వైరల్. ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది. నా కుమారుణ్ణి మంత్రి అనుచరులే పొట్టన పెట్టుకున్నారు.
మంత్రి సవిత అనుచరులే చంపేశారంటూ యువకుడి తల్లి అతను కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆ యువకుడి తల్లి ఆవేదన. కుర్చీ కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి చిందులు. టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేస్తారా, మీకెంత ధైర్యం, బయటికి రారా, నా బూతుల్లేండి ఇవన్నీ బూతులు రా. ఎక్సైజ్ ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం, ఎక్కడ దర్శిలోనా, దర్శి. అలాగే పిఠాపురంలో అంటే ఈ మధ్య ఒక లారీనే చోరీ చేశారంట. ఎవరంటే జనసేన కార్యకర్తలంటూ చివరికి పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేయక తప్పలేదంట. కానీ కథనం వచ్చింది. ఎవరిది? తెలుగుదేశం వర్మకు సంబంధించిన మనుషుల లారీ అంట. ఓహో, తెలుగుదేశం వాళ్ళ లారీని జనసేన వాళ్ళు ఎత్తుకుపోయారా? అప్పుడు సెటిల్మెంట్ చేస్తానా వర్మకి వాళ్ళకి సరిగ్గా పట్టలేదు కాబట్టి అందుకని కుదరక బయటకు వచ్చింది. అమరావతి ముంపు తప్పెవరిది? బయటికి పోవాలంటే కనీసం వారం రోజులు. జగన్ గారు 400 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే వృధా అన్నారు. ఇప్పుడు కోట్ల కోట్లు, మరి కొందరైతే 100 కోట్లు కూడా ఖర్చు అవుతుంది అంటున్నారు ఈ నీళ్లు తోడటానికి. దాని మీద ప్రజాశక్తి ఒక ఆసక్తికరమైన కథనం ఇచ్చింది. 6 కిలోలు 7 కిలోల చేపలు కూడా దొరికినట్టు కొందరు చెబుతున్నారు. మరి ప్రీమియం పెనుభారం, పంటల బీమాకు దూరం, ఖరీఫ్ పంటలకు ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు. ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక అతిథుల పరిచయం శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కొసనం శ్రీనివాసరావు గారు, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకుడు. ముందుగా ఒక్కసారి మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందు మంగళగిరి ప్రాంతానికి సంబంధించిన న్యాయవాది గారినే, అమరావతిలో పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన అమరావతి అద్భుతంగా చేసేయబోతున్నాం 2029 నాటికి అన్నారు. సరే, చేస్తే సంతోషమే, కానీ వాస్తవంగా ఆయన ప్రసంగంలో చెప్పినట్లుగానే అమరావతి పరిస్థితి ఉందా? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడండి శ్రీనివాసరావు, మీరు ఆ ప్రాంతం వారే కదా. అమరావతి గురించి మనం చెప్పాలంటే అమరావతి నది అనేది కొత్తగా ఉన్న ఒకటి ప్రవహిస్తుందా అన్నట్టుగా ఉందండి అమరావతి పరిస్థితి. అమరావతి నదిని కనిపెట్టారా? అమరావతి నది కృష్ణానది పక్కనే అమరావతి నది ప్రవహిస్తున్నట్టుగా ఉంది తప్ప అమరావతి నగర నిర్మాణం అనేది అసాధ్యమని నేను అనేక సార్లు చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారి మైండ్ లో ఉన్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి మహానగరం ఆయన నిర్మిస్తానని చెప్పడం, అది అసాధ్యమని ఎంతమంది చెప్పినా వినకుండా ఆయన ముందుకెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం తప్ప అమరావతి నిర్మాణం అనేది జరగదండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని అమరావతి కాకుండా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తానే ఉన్నాను. ఆయన కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. మనం స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వర్షం పడ్డప్పుడు అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తామంటే మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయి, ఐకాన్ టవర్స్ కూడా నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. కాబట్టి అమరావతి నిర్మాణం అనేది ఆ భూమి దానికి నిర్మాణాలకి, భారీ నిర్మాణాలకి అనుకూలం కాదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నా కూడా ఆయన అమరావతిలోనే నేను రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పేసి అంటే అట్లా కాదు. యాక్చువల్గా ఆయన దానికి పేరు పెట్టారు కాదు, అది దానికి ఆయన పేరు పెట్టారు ఆ ఊళ్ళని కలిపి అమరావతి అని. నిజానికి ఇంకో అమరావతి, అసలు అమరావతి అట్లాగే ఉంది. ఈ పేరు పెట్టి మొత్తం అంతా అమరావతిని ఓళ్ళను ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టి మొత్తం సిటీ అంతా నేనే చేసినట్లుగా ఆయన అయితే ఇక్కడ నిజంగానే ఆయన కట్టగలిగితే ఆయనకే గొప్ప పేరు వస్తుంది, దాంట్లో నాకేమి సందేహం లేదు. కానీ బట్ ఈ అమరావతి అన్నది దాంట్లో మీరు చెప్పినట్లుగా ఈ రకమైనటువంటి వరద ఇవన్నీ ఉంటే ప్రజలు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? పై చాలు అన్నట్టు ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవటం, దీని మీద జనంలో ఏమైనా రియలైజేషన్ కనపడతా ఉందా? ఈ నాగార్జున యూనివర్సిటీ పక్కన ఎక్కడైనా కట్టేసి ఉంటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఉండేదేమో కదా. నేను అనేక సార్లు చెప్పానండి, నేను చెప్తానే సోషల్ మీడియాలో చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ వెళ్తానే ఉంటాయి. నేను మనకి ఈ గుంటూరుకి మంగళగిరికి మధ్యలో నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో హైకోర్టు శాశ్వతంగా, అసెంబ్లీ సెక్రటేరియట్ శాశ్వత భవనాలు కట్టేసేసి పరిపాలన కొనసాగించుకుంటా ఉంటే ప్రజలంతా ఈపాటికే రాజధాని మనకు ఏర్పడేది, ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ అమరావతి ఏమన్నా ఎక్కడో ఉంది. అమరావతి మనకి మంగళగిరికి సుమారుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతి లేనటువంటి కొన్ని గ్రామాలన్నింటికి వెళ్ళిపోటికి అమరావతిని పేరు పెట్టి దానికి అక్కడ అంతా పల్లపు ప్రాంతం, ఏదైనా వరద వస్తే కొండవీటి వాగు ద్వారా నీరు వస్తే అక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది, గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో అసలు రాజధాని కట్టడానికి వీలు కాదని చెప్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళడం అనేది ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప అది ఫలితాలు సాధించి ఒక పెద్ద నగరంగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉండదండి భవిష్యత్తులో కూడా. అలాగే మహానగరాలు నిర్మిస్తే ఏం జరుగుతుందో మనం అంతా చూస్తానే ఉన్నాం. మహానగరాల నిర్మాణం వద్దని కూడా నిపుణులు చెప్తూ చిన్న చిన్న పట్టణాలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ పక్కనే ఒక పక్క మా విజయవాడ మహానగరం ఉంది, ఒక పక్క గుంటూరు మహానగరం ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఇంకో మహానగరం నిర్మిస్తే అది ఒక పెద్ద
మహానగరంగా ఏర్పడుద్ది అనేది ఆయన ఊహిస్తా ఉన్నారు. అలా ఏర్పడితే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుద్ది అనేది ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు తప్ప రాజధాని అమరావతిలో పెట్టడం వల్ల సంతోషం అయితే ఎవరికి లేని పరిస్థితి అయితే అమరావతి ప్రాంతంలో కనిపిస్తా ఉందండి. రైట్. వెంకటరెడ్డి గారు మీరు కూడా దాని మీద సంక్షిప్తంగా మాట్లాడతారా? అంటే ఈనాడులో అమరావతిలో చేపలు అని వేశారు సార్. ఒకరు గతంలో కదా, గతంలో అంటే ఇప్పుడు వీళ్ళ అధికారంలో వేసి ఇదిగోండి సార్, అమరావతి పునాదుల్లో చేపలు, ఎగబడుతున్న స్థానికులు, శాశ్వత సచివాలయ పునాదుల్లో పూర్తవుతున్న నీటి తొలగింపు, అంటే పూర్తవుతున్న నీటిని తొలగించడం, నీటి మట్టం అడుక్కు చేరడంతో భారీగా బయటపడుతున్న మత్స్య సంపద. అంటే అమరావతి ఎలా ఉంది ఇందాకంటానికి ఇది ఒక నిదర్శనం. వారాల తరబడి పడుతుందా ఈ నీళ్లు తోడటానికి? సార్ అసలు అది కంటిన్యూ ప్రాసెస్. అమరావతి వీళ్ళు ఈ 14 నెలల్లో ఏదైనా కంటిన్యూగా పథకాన్ని అమలు చేశారంటే అమరావతిలో ఎత్తిపోతల పథకం, నీటిని ఎత్తి తోడేసేటటువంటి పథకం. నేను చెప్పవసరం లేదు సార్. ఇప్పుడు 13 ప్యాకేజీలుగా 5,944 కోట్లతో అమరావతి వరద సమస్యను నివారించడానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఆల్రెడీ అమరావతి అనేది వరద ముంపు ప్రాంతం అని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. అది వరద ముంపు నిపుణులే చెప్పారు కదా, శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. ఎందుకు అక్కడ డబ్బు శివరామకృష్ణ కమిటీ చెప్పింది, అయినా వాళ్ళు వినకుండా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూగా వరద, ఏ చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలిచిపోతుంది. సో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నాడో, ఆ ప్రపంచ స్థాయి రాజధాని నగరానికి బాహ్య ప్రపంచంతో కట్ అయిపోతుంది. ఏదైతే చిన్న వర్షం వస్తే ఆ ప్రపంచ స్థాయి నగరంలో ఉన్నటువంటి ఆ ఊర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది వరద ముంపు ప్రాంతం అనేది వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో అమరావతిలో ఉన్నది వాస్తవం, కానీ సురక్షితంగా అమరావతి అని చెప్పి నిన్న కూడా ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. సురక్షితంగా అమరావతి అని రాశారు సార్. నాకు ఆశ్చర్యం కలిగింది. సురక్షితంగా అమరావతి అనేసి ఒక నీళ్లు లేనటువంటి 3 ఫోటోలు వేశారు. నీళ్ళు లేకుండా ఎక్కడైతే మామూలుగా చిన్న రోడ్డు కనపడేటటువంటి 3 ఫోటోలు వేసి మళ్ళీ అక్కడ అంటే గండి పడింది కాబట్టి ఐకానిక్ టవర్ లోకి నీళ్ళు వస్తున్నాయి అంటే. గండి ఒక రోజు పట్టింది సార్. ఎక్కడన్నా గండి పడి వర్షం వస్తే ఒక రోజు వస్తుంది, రోజు గండి పడదుగా. రోజు నీళ్ళు ఎత్తి తోడుతున్నారని అంటే ఆ ప్రాంతం అనుకూలంగా లేదనేది. మేమెక్కడ అమరావతికి మేము వ్యతిరేకం కాదు. అమరావతి ప్రాంతంలో మీరు అక్కడ ఆ నిర్మాణాలు చేపడుతున్నారు కదా, దానికి వ్యతిరేకం. దీన్ని మీరు అన్న సచివాలయమో లేదంటే ఆల్రెడీ హైకోర్టు, అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేదన్నా భవనాలు ఏదైతే నిర్మించాల్సి వస్తే మీకు రోడ్డుకి యువతల నాగార్జున యూనివర్సిటీ సైడ్ ఇంకో చోట ప్రభుత్వం భూమి దగ్గర ఒక 500 ఎకరాల్లోనో ఏదో నిర్మాణాలు చేపడితే అయిపోయేది. కేవలం 6,000 కోట్లే ఏది వరద నివారణ కోసమే ఖర్చు పెడతా ఉంటున్నారంటే 6,000 కోట్లకి వడ్డీ ఎంత? ఈ బిల్డింగ్ లేని అయిపోయాయి 6,000 కోట్లు. 6,000 కోట్లకి అయిపోయేది. 400 కోట్లతో జగన్ గారు ఋషికొండలు ఎంత అద్భుతమైన భవనం కట్టాడు. ఇప్పుడు 400 కోట్లు మరి అంత అవుతలేదు కానీ తోడటానికి కోట్లాది రూపాయలు అయితే అయ్యింది కదా. మీరు అన్నట్టుగా ఏదైతే 400-500 కోట్లు కాకపోయినా కోట్లాది రూపాయలు ఆ నీటిని ఎత్తి తోడటానికి అవుతుంది కదా. మళ్ళీ 6,000 కోట్లు వరద నివారణ కోసమే అంటున్నారు కదా. అది కూడా లెక్క. 6,000 కోట్లు అంటే అది చిన్న విషయం. వడ్డీ కలిపి 10,000 కోట్లు. ఒక వార్త వచ్చింది, నేను ఇంగ్లీష్ పేపర్లో చదివాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక మళ్ళీ పర్యావరణ శాఖ అనుకుంటా ఇచ్చింది, నదులకి ఒక 100 మీటర్ల లోపు వరకు ఏమీ లేకుండా చూడాలని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టింది. అయినా ఏపీ వరకు వాటన్నిటికీ ఎగ్జామ్షన్ ఉన్నట్టుంది. అన్ని చోట్ల నదికి 100 మీటర్లు కాదు, నదిలోనే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అనధికార నివాసాన్ని అధికార నివాసం కూడా చేశారు కదా. ఎందుకంటే చాలా విచిత్రం ఏంటంటే కేరళలో ఇట్లాగే నది పక్కన ఉన్న పెద్ద భారీ అపార్ట్మెంట్లను కూల్చేశారు, ఇక్కడ స్టే ఇచ్చారు. మరి గౌరవ న్యాయస్థానాలు మరి అదేం రూల్స్ ఏమో తెలియదు కానీ. సో ఇక మరొక ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్దాం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లా కాదా? వ్యవస్థలను విధ్వంసం చేశారా లేదా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజాస్వామ్య విజయం అని మొదటిసారి ఓటేశారని ఎవడో స్లిప్ వేసాడంట. అసలు ఓట్లు వేయలే, ఆ ఓట్లు మమ్మల్ని వేసుకొని ఉండని పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి అక్కడుంటే ఈ రకంగా చెప్పుకోవడం ద్వారా ఎవరిని ఉద్ధరించినట్లు? పైగా వాళ్ళకంటే ఘోరంగా వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అబద్ధాలు చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిక్మాలిన వ్యవహారంగా వాళ్ళు ఎందుకు బట్టలు తిరుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయితే చివరిలో హైకోర్టు వారి ద్వారా ఏమన్నా ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుద్దేమో అనుకుంటే దురదృష్టవశాత్తు వారు టెక్నికల్గా రీజన్స్ తోటి అనుకుంటా మేము జోక్యం చేసుకోలేమని అన్నారు. అయితే అబ్జర్వేషన్స్ మాత్రం చాలా స్పష్టంగా చేసినట్టుగా అర్థమవుతుంది. ఏంటి మన ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకోలేదు రిగ్గింగ్ జరుగుతుంటే అని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వరకు బాగానే ఉన్నా, ఫైనల్గా వాళ్ళు కనుక మరింత చొరవ తీసుకుని దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగి ఉంటే ప్రజాస్వామ్యానికి బాగుండేదేమో. ఏమంటారు శ్రీనివాసరావు? ఒకటి వ్యవస్థలు, ఎన్నికల వ్యవస్థ ధ్వంసం, అట్లాగే ప్రభుత్వ వ్యవస్థ కలెక్టర్ గారు వాళ్ళ సమక్షంలోనే దొంగోట్లేయటం, ఆ వ్యవస్థ ధ్వంసం.
పోలీసు అధికారులు అసలు ఓట్లకు రానివ్వకుండానే రిగ్గింగ్ చేసుకోండి అని జమ్మలమడుగు వీళ్ళందరినీ అక్కడక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వేచ్ఛగా అనుమతించడం, స్థానికుల్ని అనుమతించకపోవటం, పోలీస్ వ్యవస్థ విధ్వంసం. సో ఈ రకంగా రాజకీయ వ్యవస్థని మొత్తాన్ని విధ్వంసం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది, ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్రదిష్ట తెచ్చిపెట్టేవి. ఎంతో సీనియర్ అని చెప్పుకునే లోకేష్ గారు అంటే కుర్రాడు, తెలుసో తెలియకైనా చేస్తాడు. చంద్రబాబు గారు లాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద మనం మాట్లాడుకోవడం అనవసరం, ఆయన ఏం పెద్ద ఇటువంటి వాటి మీద సీరియస్గా ఉంటాడని అనుకోకర్లా. కానీ చంద్రబాబు గారు ఇంత సీనియర్ అయ్యిండి ఈ రకంగా ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా వ్యవస్థల్ని ధ్వంసం చేస్తే ఎంత ఏపీ ప్రజలకి ఎంత అవమానం, ఎంత నష్టం జరుగుతుంది. సరే, ఎన్నికల తర్వాత కొన్ని అవకతవకలు జరుగుతాయి, ఏదో దొంగ ఓట్లు వేస్తుంటారు, వాటిని కంట్రోల్ చేస్తుంటారు. కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే ఈ రకంగా చేయటం. సో ఈ పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏమిటి శ్రీనివాసరావు గారు? సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహణ అనేది జరగకపోతే ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం లేదు. ఇవాళ మనం ఈ పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ జడ్పీటీసీ ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, అధికార పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇక్కడ ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కమ్యూనికేట్ చేసి ఎలక్షన్ వాయిదా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ అటెంప్టెడ్ మర్డర్ జరిగింది. ఆ పోలీసు వారే, అది ఆయన కోయ ప్రవీణ్ గారే స్వయంగా చెప్పారు, డిఐజీ గారు. ఇక్కడ మేము పోలీసు వారు తలకాయలు లెగిసిపోయేయండి అని చెప్పేసి చెప్పారు. అంటే తలకాయలు లెగిసిపోయడానికి జస్ట్ ముందు వెళ్ళి వాళ్ళ తలకాయలు లేకుండా కాపాడినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలక్షన్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ఏమన్నా మరి ఇక్కడ అధికారుల యొక్క సహకారం లేకుండా ఎన్నికలు అనేవి జరగవు. అధికారులు అనేవారు న్యాయబద్ధంగా సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేయాలి. కానీ నిర్వహించాల్సినటువంటి ఎన్నికల్లో నిర్వహించే దాంట్లో ప్రధాన పాత్ర వహించేవాళ్ళు పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు. అధికార పార్టీ కొమ్ముగేసి ఉన్నారు. అధికార పార్టీ తరఫున ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను హింసిస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒక పక్క రిటర్నింగ్ అధికారి గారికి అర్థమవుతా ఉంది. అలాంటప్పుడు ఎన్నికలను వాయిదా వేయకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. సరే, ఎన్నికలు నిర్వహించే క్రమంలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా అప్పటికప్పుడు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయడానికి పూర్తి హక్కులు, అధికారం ఉన్నాయి. కానీ రిటర్నింగ్ అధికారి కూడా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని, అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలని కూడా అన్ని గమనిస్తూనే ఎన్నికలు నిర్వహించడం అనేది సరైనటువంటి విధానం కాదు. అయితే హైకోర్టు వారు ఏం చెప్పారంటే, మనం ఈ జడ్పీటీసీ అభ్యర్థులకు పోటీ చేసినటువంటి వారు వేసినటువంటి పిటిషన్స్ లో ఈ పిటిషన్స్ కాదండి, ఎలక్షన్ పిటిషన్స్ వేయమన్నారు. ఎందుకంటే చట్టం అలాగే చెప్తా ఉంది. ఇప్పుడు మనకి ఈ కొన్ని సెక్షన్స్ కూడా పేపర్స్ కూడా కోట్ చేయడం జరిగిందండి. వాటి ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించిన అవకతవకలన్నీ కూడా ఎలక్షన్ పిటిషన్ ద్వారా వచ్చి చేయమన్నారు. అంతేగాని అసలు ఆ పిటిషన్స్ చెల్లవన్నట్టుగా కొంతమంది ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఈ జగన్ గారికి చుక్కెదురని, జగన్ గారికి ఏదో వ్యతిరేకంగా వచ్చినట్టుగా రాయడం జరిగింది. అది కరెక్ట్ కాదండి. హైకోర్టు వారు చట్ట ప్రకారం ఎలక్షన్ పిటిషన్ వేయండి అంటే దాంట్లో విచారిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ లో ఈ అవకతవకలన్నింటినీ కూడా వివరిస్తూ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ఈ అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడం జరిగిందో వాళ్ళ బాధ్యతలు కూడా స్వీకరించకుండా, అంటే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఇంట్రీమ్ ఆర్డర్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ పిటిషన్ లో అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి. ప్రజలు కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఓటు వేయనివ్వలేదండి అని చెప్పేసి ప్రజలు చెబుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం కోర్టుకు సాక్షిగా చూపించి అక్కడ అక్రమంగా ఎన్నికలు జరిగింది అంటే అక్రమంగా గెలుపొందారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఆ పదవులు స్వీకరించకుండా, ప్రమాణ స్వీకారం చేయకుండా ఇంజక్షన్ ఇవ్వమని, ఇంటర్వ్యూ ఇంజక్షన్ ఇవ్వమని చెప్పేసి మనం అడగచ్చు. ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోమని చెప్పారు తప్ప మన పిటిషన్లు ఎటువంటి తప్పు ఉందని కానీ, లేకపోతే అక్కడ అన్యాయాలు జరగలేదని కానీ, ఎన్నికలు సాఫీగా జరిగినాయని కానీ హైకోర్టు వారు చెప్పలేదు. కరెక్టే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే
హైకోర్టు వారు అబ్జర్వేషన్స్ అయితే చేశారు కదా, దానికి అనుగుణంగా ఎక్స్ట్రాడినరీగా ఆలోచన చేసి వ్యవస్థలన్నీ ఇట్లా ధ్వంసం చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, మళ్ళీ అన్ని భద్రత ఇచ్చి ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరు రాకుండా చేసి ఎలక్షన్ నడపండి అని చెప్తే వాళ్ళకి ఏమైనా వ్యవస్థ అక్కడ హైకోర్టుకి ఏమైనా ఇబ్బంది వచ్చిండేదా గౌరవ న్యాయమూర్తి గారికి? ఆయన అబ్జర్వేషన్ చేశారు ఇబ్బంది కాదండి, చట్టంలో ఏముందో అవే కోర్టు చెప్పాలి. చట్టంలో ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అవకతవకల పైన విచారణ జరపడానికి ఒక ట్రిబ్యునల్, ఎలక్షన్ ట్రిబ్యునల్ ఉంది. ఎలక్షన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయమన్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు మనం ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ హైకోర్టు వారి దృష్టిలో పెట్టినప్పుడు హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయండి. 226 ఆర్టికల్ ప్రకారం, అలాగే 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు వారికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే కోర్టు వారు కనుక జస్ట్ అండ్ నెసెసరీ అనుకుంటే కనుక తప్పనిసరిగా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇక్కడ కూడా అలా పాస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే కోర్టు వారు ఎలక్షన్ పిటిషన్ వేసుకోమన్నారు కనుక మనకి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవడం, లేదా ఇంకా పక్కగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే దానిపైన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళడానికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అక్కడ జడ్పీటీసీకి పోటీ చేసినటువంటి వారికి అవకాశం ఉందని చెప్పేసి చట్ట ప్రకారంగా నేను చెప్తా ఉన్నాను. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, వినపట్లేదు. సార్ 3 విషయాలు. ఒకటి, జగన్ గారు పరిపాలించిన టైంలో మహిళల మీద ఏ చిన్న దాడి జరిగినా కూడా దానికి యాప్ తీసుకొచ్చి వెంటనే స్పందించి అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏదో విధంగా శిక్షపడేటట్టు చేస్తే, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగినా కూడా కనీసం మా మహిళల మీదికి వస్తోబద్దగనన్న పవన్ కళ్యాణ్ గారు తప్పులు చేయడం లేదు సార్. ఇంకోటి సార్ రెండోది, ఇప్పుడు కోర్టు విషయానికి వస్తే కోర్టులో అభ్యర్థులు కేసు వేయకుండా ఓటు ఎవరైతే వినియోగించుకున్నారో సార్ వాళ్ళు మా ఓటు మేము వేయకుండా అడ్డుకున్నారని కేసు వేస్తే బాగుంది కదా సార్. అది ఓకే, ఈ సలహా కూడా బాగానే ఉంది. ఓకే. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు ఈ అబద్ధాలు చూస్తా ఉంటా సార్. ఏది అంటే ఈ అబద్ధాలు ఆడటం చూస్తా ఉంటా వాళ్ళు, ఈ కూటమికి సంబంధించిన గానీ ఎల్లో మీడియా గానీ, ఏంది ఇంత దారుణమైన అబద్ధాలు ఒక అధికారం గురించి? కాదు విచిత్రం ఏంటంటే మరి వాళ్ళకి డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా రకరకాల బెనిఫిట్స్ వచ్చినాయి కదా ఈనాడు వారికి కానీ. అందుకోసం శుభ్రంగా ఇప్పుడు కనీసం బట్టలు కూడా తీసుకోకుండా సపోర్ట్ చేయొచ్చు కదా. బట్టలు తీసి తిరుగుతున్నారు, అసహ్యంగా ఉంది చూడటానికి. ఇప్పుడు ధర్మంగా ఉండాలి కదా, కొద్దిగా ధర్మం ఉండాలి కదా. వాళ్ళే నడుపుతున్నారు సార్ ఈరోజు రాష్ట్రాన్ని. అంతేనా? వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఇది బట్టలు తీసి తిరుగుతున్న సంస్థల వాళ్ళని కొంతమందిని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ 2 పత్రాలు నిజంగా మీరు అన్నట్టుగా 2 పోతేనే రాష్ట్రానికి పట్టినట్టు పోతం రాకపోవటం అనే దాన్ని నేను జోలికి వెళ్ళను కానీ, బట్ చాలా మాబోటి వాళ్ళకి ఇంత ఈ వయసు వచ్చిన తర్వాత ఇంత నీచంగా మారుతారా? బట్టలు ఎంత అప్రతిష్ట, ఏం కర్మరా ఈ జర్నలిజానికి ఎంత దౌర్భాగ్యం పట్టించారు. జర్నలిజం చేస్తున్నాం వాళ్ళు అనుకోవట్లేదు. జర్నలిజం చేస్తే అట్లా ఎందుకు ఉంటుంది? రైట్. అవుతు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం అండి. నమస్కారం. దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి జగన్ గారు ఆధారాలతో సహా నగ్నంగా బెంచ్ సర్కిల్లో నిలబెట్టిన, మళ్ళీ నిస్సిగ్గుగా నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేసుకున్నారన్నాడు. గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి. ఈయన హయాంలోనే 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ నేనేం చెప్పుకుంటాడు, నేను తోపుని, నేను అడ్మినిస్ట్రేటర్ ని అని చెప్పుకుంటాడు. మరి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నువ్వు పులివెందుల్లో ఎన్నికలు జరగకపోతుంటే చక్కబద్ధం చేస్తున్నావా? అంటే గవ్వాలన అబద్ధాలు చెప్పేటప్పుడు కొన్ని తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి అబద్ధాలు. అయితే ఎవరైనా మనకైనా కూడా అట్లాగే వస్తుంది ఎవరికైనా. ఒక్క నిమిషం అండి, ఈ మాత్రం కూడా ఆలోచించలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్తున్నారు అనుకుంటున్నాడేమో, కానీ ఆలోచిస్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నిన్న వీళ్ళ డ్రామాలు ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం నాకు తెలిసి 1970కి ముందో 1960కి ముందో ఉంది. అలాంటిది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పుకునే సహోదరులు అని చెప్పుకునే వాళ్ళిద్దరు పోటీలు బట్టి టికెట్లు తీసుకుంటారు. దానికి అందరూ భజను. ఎవరిద్దరు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ నిన్న లోకేష్ బస్సులో టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఫస్ట్ సీట్ ఇస్తారు కదా. కండక్టర్ గారి పక్క సీటు దాని మీద రాసి ఉంటారు. మరి ఇప్పుడు రాస్తున్నారో లేదో కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని, ఎంపీ అని రాస్తారు, ఎవరైనా ఎక్కొచ్చు అని.
వాళ్ళకి మరి అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చులే పాపం. మనం దాని గురించి కాదండి, కొమ్మినేని గారు నాలెడ్జ్ కాదండి, అక్కడ ఉన్న బస్ కండక్టర్ కైనా తెలుస్తుంది కదా. ఈ నాటకాన్ని జనాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. రెండోది వచ్చేసి ప్రజలు ఇంకా వీళ్ళు చెప్పే దాంట్లోనే భ్రమల్లో ఉన్నారా అనేదేమో మాట. ఇంకొకటి నిన్నటి దాకా ఏమన్నారు, పరదాలు వేసుకొని తిరిగారు అన్నారు. సరే, ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి వెళ్తుంటే కనీసం రోడ్డు మీద 10 మంది కనపడరండి. వీళ్ళు పోలీసులు ఆ 4-5 కాన్వాయ్ లో ఉండే వాళ్ళు, లేకపోతే వాళ్ళు తప్పితే, లేకపోతే బాధితులు, లేకపోతే అక్కడికి వచ్చిన 10 మంది 11 వాళ్ళు కూడా కనపడరు. అలా కదండి నేను అనేది. ఏమంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా మసిపూసి మారేడుకాయ చేసి మధ్య పెట్టి, అంటే మీడియా బలంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ లక్ష్యం. అది కూడా పద్ధతిగా చేస్తే తప్పేం కాదు, కానీ ఇదేం దౌర్భాగ్యం ఎట్లా అయిపోయింది. సుధాకర్ రెడ్డి, కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. కుమ్మినేని గారు నమస్కారం, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకు నమస్కారం. నాకు ఒక 2 డౌట్లు కుమ్మినేని గారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు కోర్టు అన్నా దానిపైన స్పందించాలి కదా కుమ్మినేని గారు. వాస్తవంగా చెప్పాలంటే పోలీసు వ్యవస్థ అన్నా కరెక్ట్ గా ఉండాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ తన వృత్తిని కరెక్ట్ గా ఫాలో చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, పరాయి మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, పరాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించింది. అక్కడ ఎన్నికల కోడ్ ఉండేటప్పుడు పరాయి వాళ్ళు 10 వాహనాలు అయిన వాళ్ళకి ఎక్కడ అలౌ చేసి ఇంతవరకు ఈ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేదు, ఏ స్టేట్ లో కూడా లేదు కుమ్మినేని గారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంటే ఇప్పుడు నేను చూడండి, ఎస్పీ గారు ఎవరు, మురళీ నాయక్ ఎవరు అనుకుంటాను, ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే ఒక పోలీస్ అధికారిగా ప్రవర్తించిన తీరు కనిపించడం లేదు ఆయన దగ్గర. ఆయన మాట్లాడే మాట కానీ ఏమన్నారు, ఎస్పీ గారు ఏమన్నారు, మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేయమాకండి. డిఎస్పీ గారు అనుకుంటా, పొరపాటున ఒకరి బదులు ఒకరి పేరు చెబితే అది తప్పు అవుతుంది, ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు, అది కరెక్ట్ గా మాట్లాడడానికి ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది, ఎవరైనా వేరే జనం మాట్లాడితే ఇంకేముందని కేసులు పెడతారు, జైల్లో పెడతారు. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా అది వాళ్ళకున్న అధికారం, పవర్ అటువంటిది, మనం ఏం చేస్తాం. అయితే నాకు ఒకటి సరదాగా అనిపించింది, ఈ అత్యుత్తమ రిగ్గింగ్ అధికారి, అత్యుత్తమ ఎన్నికల నిర్వహణలో విఫలం కాకపోయినా కూడా బ్రహ్మాండంగా దొంగోట్లు వేయించిన అధికారి, ఇట్లా ఏమన్నా అవార్డులు ఇస్తే బాగుంటుందేమో ఈ ప్రభుత్వంలో. కాదు నిన్న మనం 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు చేసుకున్నాం. ఆగస్టు 15, ఆగస్టు 14న వాళ్ళు దొంగ ఓట్ల దినోత్సవం సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్ల దినోత్సవం శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ రోజు నేను రిజల్ట్ కదా, దొంగ ఓట్లు వేశారు, దొంగ ఓట్లను లెక్కబెట్టి మొన్న ఆగస్టు 14న దొంగ ఓట్లను లెక్కబెట్టి ఆ రోజు సంబరాలు చేసుకున్నారు గెలిచామని చెప్పి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా వేశారు దొంగ ఓట్లు. అదే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా దొంగ ఓట్లు వేశారు. అంటే వేయకపోతే అసలు చాలా నమ్మరని భయం. అదే సార్. అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, తెలుగుదేశం అధినాయకత్వం తలపట్టుకుంటుందంటే ఎవరో అంటున్నారు. ఏంటంటే ఈ పిచ్చోళ్ళు మొత్తం అన్ని మనకే కొట్టేశారు, డిపాజిట్ రాకుండా అన్నట్టుగా జనం నమ్మరు కదా ఇప్పుడు, ఇది ఎట్లా అని కొంతమంది వాళ్ళకి తెలుసు సార్. కాదు, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరీ వింత విచిత్రంగా, ఇప్పుడు ఇందా శ్రీధర్ గారు చెప్పారు కాల్లో ఏదైతే ఆయనే కదా 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. అప్పటికి ఆయన ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినాయి. అంటే మొన్న పులివెందుల్లో అసలు ఎప్పుడు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగలేదని ఒప్పుకొని తెలుసు కూడా. అంటే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మొన్న జరిగినాయి కానీ, అంతకుముందు జరిగినాయి కానీ అన్నీ అసలు ప్రజాస్వామ్యంగా జరగలేదు, అసలు పోలింగ్ జరగలేదు, లేదంటే ఓట్లు వేయలేదు ప్రజలని చెప్పదలిచారా? సో అందుకని నిన్నైతే నాకు ఆశ్చర్యం, ఈనాడు అసలు వార్త వదిలేసి ఇదే సోది రాసింది ఏందో విచిత్రంగా. ఇప్పుడు నిజంగా అటు జరిగితే ఎక్కడైనా ఒక లైన్ రాశారంటే అర్థం. మరి కుప్పంలో 1000 దొంగ ఓట్లు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వస్తే వాటి గురించి మాత్రం అవన్నీ చాలా పరమ పవిత్రమైన ప్రజాస్వామ్యం అనుకోవాలి. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్తో సహా ఇదిగో పలానా వ్యక్తి, పలానా ఊరు, పలానా అక్కడి నుంచి వచ్చి దొంగ ఓటు వేసాడని చెప్పి విద్యతే దాని మీద ఒక్కరు కూడా ఒక చిన్న ఐటమో రాయలేదు, దాని మీద అసలు మాట్లాడలేదు. కాదుగా మరి పరాభవం అంట కదా మీకు, ఏది దొంగ ఓట్లతో ఓడిపోతే కాదు సార్. వాళ్ళు దొంగ ఓట్లతో అయితే ఘోర పరాభవం ఎవరికి? ప్రజాస్వామ్యానికి ఘోర పరాభవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదంటే ఇంకో దానికో కాదు, ఇది ఘోర పరాభవం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెళ్ళి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేశారు. పోటీ చేసినటువంటి అభ్యర్థి ఓటు వేయలేదంటే ఇంకా ఎన్నిక ఎక్కడ జరిగినట్టు? పోటీ చేసిన అభ్యర్థి మొత్తం అతనే ఇంట్లోంచి మీరు బయటికి రానియకుండా, అతనే ఓటు వేయకుండా మీరు అడ్డుకుంటే ఇంకా ప్రజల్ని మొత్తాన్ని అడ్డుకొని చేశారు. అన్ని వీడియోలు ఉన్నాయి. 700 మంది పోలీసులు అండి, 700 మంది పోలీసులు ఒక జడ్పీటీసీ, కేవలం 10,000 ఓటింగ్కి 700 మంది పోలీసులు, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక సిఐ, ఒక ఎస్ఐ స్థాయి అధికారులను వేసి మళ్ళీ మిగిలిన అధికారులతో పర్యవేక్షణ. సాక్షాత్తు డిఐజీ వచ్చాడు ఒక బూత్కి, ఒక పోలింగ్ బూత్కి. 15 బూతులు ఉన్నాయి.
15 పోలింగ్ బూత్లు, ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క సిఐ, ఒక ఎస్ఐ. అంటే ఏది జనాలను ఓటింగ్ రాకూడదు, దొంగ ఓట్లు వేసే వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహించాలి. ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు వస్తారో వాళ్ళ చేత దగ్గరుండి ఓటు వేయించడానికి ఎస్ఐని పెట్టారు, సిఐని పెట్టారు. సాక్షాత్తు డిఐజీ వచ్చి 3 రోజులుగా అక్కడే టెస్ట్ పెట్టి డిఐజీ 3 రోజులు నడిపేసే కార్యక్రమం ఇది. అసలు ఒక సిఐ ఒక సిఐ, ఎందుకంటే పులివెందులకు సంబంధించి ఆ సిఐ ఆధ్వర్యంలో నడుస్తుంది. కలెక్టర్ జేబులో 2 చేతులు పెట్టుకొని మరి దొంగ ఓటేస్తుంటే చూస్తా ఉన్నాడు అని అంటే ఇంతకంటే ప్రజాస్వామ్యంకి పట్టినటువంటి ఇదేముంటుంది సార్ చెప్పండి. ఆయన ఎవరు వరుస పెట్టి గుర్తా ఉన్నాడు కదా బ్యాలెట్ పేపర్, అదే అది కూడా వీడియో బయటకు వచ్చింది. పోలీస్ వ్యవస్థని, ఎన్నికల వ్యవస్థని అంతా తన కన్సర్న్లో పెట్టుకొని ప్రజలను ఓటింగ్ రాకుండా చేసి ఈడ మేము గెలిచేసాము, సంబరాలు చేసుకుంటున్నాం అంటే ఈ సంబరాలు ఎన్నాళ్ళు ఉంటాయి? నంద్యాలలో కూడా అలానే చేసుకున్నారు సంబరాలు. తర్వాత ఏమైంది? సో అట్లానే ఆ రోజు వివేకానంద రెడ్డి గారు నోటీస్ సంబరాలు చేసుకున్నారు. ఏమైనా తర్వాత జరిగిన ఎలక్షన్లో మాకు 151 సీట్లు వచ్చినాయి. సో ఒక జడ్పీటీసీ విధ్వంసం చేయటం ఎంత ప్రమాదకరం అన్నది మా బోర్డు సార్. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏ ప్రభుత్వంలో జరిగినా కూడా, ఆ ప్రభుత్వంలో జరిగినా ఈ ప్రభుత్వంలో జరిగినా అది తప్పే కదా. దీనివల్ల ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇండికేషన్ ఇస్తున్నారు, మేము ఇట్లా చేసామంటే రేపు పొద్దున మాకు కూడా మీరు కూడా చేసేసుకోండి అన్నట్టు చేస్తే కదా. దీనివల్ల ప్రజాస్వామ్యానికి ఇంకా ఓటింగ్ సెక్షను, ఇంకా ప్రజాస్వామ్యం, ఓట్లు విలువ దానికి ఏముంటుంది? ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా ఒక ప్రజలు అయ్యా నేను ఓటు వేసుకుంటాను అని చెప్పి కాళ్ళు పట్టుకొని పోలీసులను అడుగుతున్నారంటే అసలు ఎలాంటి సిస్టంలో మనం ఈరోజు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయినాక చూడండి సార్, 79 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఓటర్ అడుగుతున్నాడు అయ్యా మా ఓటు మమ్మల్ని వేయనిండి అని. మరి ఇక్కడ ఇంకా ఏముంది ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్? ఎప్పుడు చూడలే ఈ 50 ఏళ్లలో సార్. నార్మల్గా మనం ఏంటంటే చాలా మంది ఓటర్లు మాకు డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం, లేదా మా ఊరికి రోడ్డు వేస్తే మేము ఓటేస్తాం అని చెప్పి ఓటింగ్ ని బహిష్కరించిన చాలా చోట మనం చూసాం. కానీ పోలీసులు ర్యాలీలు తీసి స్వేచ్ఛగా ఓటు హక్కు వాడుకోండి, ఓటింగ్ శాతాన్ని పెంచమని చెప్పి అందరి చేత చెబుతారు. ఎన్నికల వ్యవస్థ ఏం చెప్పింది? ఈ పోలింగ్ శాతం పెరగాలని చెప్తారు. కానీ మీరు ఎక్కడేం చెబుతున్నారు? అసలు మీరు పోలింగ్కి రాకూడదని చెప్తున్నారు. మేము పక్క నియోజకవర్గాలను తీసుకొని ఓట్లు వేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు స్లిప్ పెట్టారని చెబుతున్నాడు. స్లిప్ చాలా మడత పెట్టకుండా చాలా నీట్గా ఉంది సార్ స్లిప్. మరి దాన్ని అంటే మళ్ళీ తర్వాత ఐరన్ చేశారేమో దాన్ని ఏమన్నా వీళ్ళు స్లిప్పులు రాసుకొని వచ్చి వీళ్ళేదో సోషల్ మీడియాలో వైరల్ చేస్తా. మరి అదే స్లిప్పులు కూడా తిరుగుతున్నాయి కదా. వివేకానంద రెడ్డి గారిని 6 సంవత్సరాల క్రితం మీ హయాంలోనే హత్య చేశారు కదా. మరి ఇప్పుడు సిద్ధార్థ లోద్రా లాయరు ఎట్లా మరి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాపాడటానికి మీ లాయర్ ఎట్లా ప్రయత్నిస్తున్నాడు కూడా స్లిప్ రాశారని కూడా వస్తుంది. మరి అవన్నీ చెప్పాలి కదా. అట్లానే జమ్మలమడుగు కమలాపురం నియోజకవర్గం నుంచి మాకు ఓటు హక్కు కల్పించినటువంటి పులివెందుల్లో ఓటు వేయడానికి ఓటు హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు లోకేష్ గారికి అని కూడా స్లిప్లు ఉన్నాయంట. మరి ఆ స్లిప్లు కూడా చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చే స్లిప్ లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు చూపించిన స్లిప్ కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు గారు చూపించిన స్లిప్ అది అన్నప్పుడు మరి ఈ స్లిప్లు కూడా చూపించాలిగా. నేను 30 సంవత్సరాల నుంచి కలగన్నాను పులివెందుల్లో వెళ్ళి దొంగోటేయాలని. ఆ అవకాశం మీరు కల్పించినందుకు డిఐజీ కోయ ప్రవీణ్ గారికి, ఏదైతే కలెక్టర్ గారికి, అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలని కూడా ఉన్నాయని అన్ని తిరుగుతున్నాయి కదా. అంబటరాంబాబు గారు అయితే ఈ ఉప ఎన్నికని ఎవరికి ప్రవీణ్ గారికి కామెంట్ పెట్టాడు. నిజంగా సార్ దీన్ని ఎన్నిక అనరు, వాళ్ళు దొంగోట్లు కార్యక్రమం జరిగింది, దాన్ని లెక్కించారు. దీనికోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఎంతకంటే అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు గెలుపోవటముల కోసం కింద మీద పడుతుండొచ్చు, కానీ అధికారిక వ్యవస్థ ఇంత చిన్న విషయంలో, ఇంత చిన్న ఉప ఎన్నిక విషయంలో ఈ స్థాయి అధికారులు వచ్చి చేయటం అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి ఎంత అప్రతిష్ట అండి. అసలు వీళ్ళని ఐఏఎస్ ఐపీఎస్లు ఇందుకోసమా అని ఎవరైనా తప్పు చేస్తుంటే వద్దు ఇట్లా చేయొద్దని చెప్పాల్సిన వాళ్ళే వాటికి నాయకత్వం ఇచ్చారని విమర్శలకు గురవుతుంది. కలెక్టర్ గారిని విమర్శ చేయకూడదు, కానీ నేను కలెక్టర్ గారిని అంటుంది మీరు ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేయడం అనేది అసలు ఎంత దారుణం. అది ప్రజాస్వామ్యం. దాని లేదా మీకు క్షమాపణ చెప్పాలి. నాకు తెలియకుండా నేను జరిగింది పొరపాటు, అతను దొంగ ఓటు అని చెప్పి ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసి చెప్పారు కదా. ప్రతిపక్ష నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదిని, మేము అతను ఎంక్వైరీ చేసి మేము అతని మీద విచారణ చేసి అని చెప్పి చెప్పాల్సింది పోయి దొంగతనంగా ట్వీట్ డిలీట్ చేయటం సార్. దొంగోట్లు వేశారు వాళ్ళు వచ్చి, మీ హయాంలో దొంగోట్లు వేశారు, మీరు దాన్ని దొంగతనంగా ట్వీట్ని డిలీట్ చేశారు. ఎంత దారుణం సార్. ప్రజాస్వామ్యంలో కలెక్టర్ ఓ ట్వీట్ పెట్టి అతని సమక్షంలో దొంగోటు జరిగిందని చెప్పి విత్ ప్రూఫ్ చూపించినాక అతని మీద చర్యలు తీసుకోకపోగా ఏదో ముసుగులో వదిలేదు అదేంటి తీసేశారు. అంటే సైలెంట్ గా ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం అనేది ఎక్కడ చూడం కదా. మహిళలంతా బయటకు వచ్చి మమ్మల్ని ఓటు వేయించుకోండి అని అడిగిన ఘటన అయితే సంతకాలు పెట్టి లేఖలు రాశారు సార్. మళ్ళీ మాకు ఓటింగ్ కల్పించండి, మళ్ళీ పోలింగ్ చేయండి అని చెప్పి సంతకాలు పెట్టి మహిళలు లేఖ రాశారు. ఏది కలెక్టర్ గారికి. వ్యవస్థ స్పందించకపోతే ఈ ఎట్లా ఇంత చిన్న ఎలక్షన్ నిజంగా రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే డౌట్ వస్తే ఇప్పుడు మరి రేపు జనరల్ ఎన్నికల్లో మీరు ఎట్లా, సాధారణ ఎన్నికల్లో మీరు ఎట్లా ఎదుర్కొంటారు సార్? ఇప్పుడు వీళ్ళంటే ఒక ఎన్నిక ఈ 2 చోట్ల జరిగినటువంటి ఎన్నిక కాబట్టి అధికార యంత్రాంగం మొత్తాన్ని ఇక్కడ వాళ్ళు సమాయత్తం చేసి మంత్రుల్ని మొత్తాన్ని ఇక్కడ పెట్టారు.
సో రేపొద్దున అన్ని చోట్ల జరిగే ఎలక్షన్స్లో ఈ విధంగా చేయడానికి వాళ్ళకి అవకాశం రాదు. దౌర్జన్యాలు చేస్తారు, నీరు కొన్ని చోట్ల నామినేషన్లు ఇవన్నీ వేసినా కొన్ని చోట్ల ఇట్లా చేస్తారు, ఇవన్నీ జరుగుతుంది. కాదు ఇంత ఉధృతంగా చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అన్ని చోట్ల జరగాలి కదా. పోలీసులు అందరినీ తీసుకొచ్చి ఒకసారి పెట్టలేరు కదా. కేంద్ర బలగాలను జగన్ గారు అడుగుతున్నారు కదా, ఒకవేళ దానిలో కూడా మేనేజ్ చేసి పెడతారేమో, ఇక్కడ జరుగుతుంది వచ్చి ఇది చేయాలని చెప్పి. ఇక్కడ కూడా ఈ 2 స్థానాలు కాదు, మిగిలిన వాటికి కూడా సమానం చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు అంటే తండ్రి కొడుకులు కాబట్టి, టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇష్టం, ఓ బ్రహ్మాండం ప్రజాస్వామ్యం. పవన్ కళ్యాణ్ గారికి ఏమి కర్మ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఆయన కూడా ఇటువంటి వాటిని ఎందుకు మద్దతు ఇవ్వాలి? జనసేన కార్యకర్తలు అందరూ బెత్తరపోయే పరిస్థితి కాదా, లేదు జనసేన కార్యకర్తలు కూడా సంతోషపడుతున్నారు? ఇప్పుడు అసలు మీరు పవన్ కళ్యాణ్ అన్నారు, అతనికి అవసరమైంది ఏంటి, అతనికి నెల నెల ఏం కావాలి, వీటి మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండదు తప్ప అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అవన్నీ ఏ రోజన్నా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న స్వాతంత్ర దినోత్సవం కాబట్టి రావాలి కాబట్టి వచ్చాడు, నేను ఆంధ్రప్రదేశ్కి రావాలి కాబట్టి నేను వచ్చాడు. ఎప్పుడో అమావాస్య తర్వాత వస్తాడంట సార్, పౌర్ణమికి ముందు వస్తాడంట, ప్రతి నెలలో 2 రోజులు కామన్గా వస్తాడంట. సో ఇంత తప్ప ఆయన వస్తాడు. ఆయన ఇటువంటి టైంలో నిజంగా తప్పులు జరుగుంటే సరి అయ్యండి అని చెప్పుంటే ఆయన గౌరవం పెరుగుద్ది కదా. అంత విధేయతగా ఉండాలి. మీరు ఇంకా ఆయన అంటున్నారు చెప్పమని, ఆయన నిన్న బ్రహ్మాండంగా జరిగింది, ప్రజాస్వామ్యంలో గెలిచాము అని చెప్పి ఆయన కూడా మాట్లాడితే ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ కలిసే కదా. బీజేపీ ఎమ్మెల్యే పేరుకే బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన అక్కడ అలౌట్ చేశాడు. బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, జనసేన వాళ్ళు మాట్లాడట్లేదు, అయితే బీజేపీ అధికారికంగా కామెంట్ చేసినట్లేదు. మాధవ్ వీళ్ళెవరు వాళ్ళు అంతవరకు బెటర్. అసలు వాళ్ళ గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే తెలుగుదేశమే కదా, కొత్తగా మనం దాన్ని బీజేపీ కింద చూసే. మాధవ్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపించలేదు సార్. ఆయన కూడా నిన్న బ్రహ్మాండంగా పోగొడుతా ఉన్నాడు, నేను చూస్తే ఇంకా పురంధేశ్వర్ గారికి తీసుకోలేదని నాకు అనిపిస్తుంది. ఆయన కూడా మరి ఇక్కడ జరిగినప్పుడు చెప్పాలి కదా సార్. ఇప్పుడు జరిగినప్పుడు ఇదిగోండి పులివెందులు ఏం జరిగినాయి అంటున్నారు, కలెక్టర్ గారు మరి మీ సమక్షంలోనే ఇది అంటున్నారు, దీని మీద మరి మీరు విచారం చేయండి అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళంతా ఒకటే కాబట్టి. రైట్. ఇక చాలా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, కోన నైట్ కాలింగ్, ఇవన్నీ మళ్ళీ చదవటం కానీ ఈ రకమైన పరిస్థితి ఉంటే మరోవైపు చంద్రబాబు గారు మహిళల గురించి వాళ్ళ గురించి అసలు ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడారు. ముందు ఆయన గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని కూడా సరిదిద్దుకోవాల్సింది. మీరేమంటారు? ఇది వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఏం కదా ఈ జరుగుతున్న పరిణామాల మీద, వీటి మీద కూడా వీటిని వదిలేసి మిమ్మల్ని తిడుతున్నారు ఆయన? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు ఈ 14 నెలల్లో మీరు చూస్తే మొన్న వచ్చినటువంటి ఏదైతే ఆదిమలం ఎమ్మెల్యే ఆదిమలం సచ్చివేడి ఎమ్మెల్యే మీద వచ్చినాక ఆయన ఏదో పక్కన పెట్టామన్నారు తప్ప ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకుంది ఎక్కడా లేదు. తర్వాత ఏదో రాజీ కుదిర్చారని. ఇప్పుడు కోన రవికుమార్ మీద డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఆమె అర్ధరాత్రి అంటే ఆయన వీడియో కాల్ తప్ప ఏం మాట్లాడు, మా సార్ వీడియో కాల్ తప్ప ఏం మాట్లాడదని చెప్పి వాళ్ళ పిఏలు వాళ్ళు ఫోన్లు చేసి వీడియో కాలే మాట్లాడతారు, అది కూడా రాత్రే మాట్లాడతాడంట. వీడియో కాల్ మాట్లాడేది ఇంత రకాలుగా పాయింట్ రికార్డ్ అయింది, ఆమె ఆల్రెడీ ఇచ్చింది. రెండోది మొన్న చూస్తే గుంటూరు ఎమ్మెల్యే నజీర్కి సంబంధించి. సో ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల సార్, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు ఎమ్మెల్యేలే ఇలా మహిళలను వేధిస్తా, మహిళలతో ఏదైతే సంబంధాలు పెట్టుకొని ఏదైతే వాళ్ళని మళ్ళీ వేధించడం, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీదే మళ్ళీ అటాక్ చేయించడం, లేకపోతే వాళ్ళ మీద మళ్ళీ తప్పుడు కేసులు పెట్టించడం. ఇప్పుడు వాళ్ళ మాట వినలేదు అనుకోండి, ఆమె తప్పుడు కేసు పెట్టిస్తారు. వీటన్నిటికంటే అనంతపురం జిల్లాలో పాప మా అమ్మాయి కళ్యాణదుర్గం శ్రావణి అంట, ఆ అమ్మాయి ఆడియో వింటే నాకైతే చాలా బయటకు వచ్చి కొన్నే ఉన్నాయి కొమ్మనేని గారు, వాళ్ళే చేశారంట. అది కూడా బయటకు రాని ఎందుకు సార్ మీకు తెలుగు? ఇప్పుడు మొన్న 14 మంది కలిసి తెలుగుదేశం నాయకులు ఒక అమ్మాయిని ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు మన పాప బాబు పుడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు అక్కడి నుంచి. ఎందుకంటే మళ్ళీ ఆ ఊరు వస్తే ఇప్పుడు అమ్మాయిని బతకనిస్తారని గ్యారెంటీ లేదు కదా. 14 మంది తెలుగుదేశం నాయకులు తండ్రి కొడుకు బాబాయిలు అందరు కలిసాను సార్. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఉందనంటే మహిళల మీద. మళ్ళీ మహిళా శక్తి, మహిళలకు మేము అండగా ఉంటాం, మహిళల మీద ఎవరన్నా మాట్లాడితే మేము ఊరుకోం, మహిళల మీద డైరెక్ట్గా దాడులు చేసి డైరెక్ట్గా లైంగిక వేధింపులు చేసి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటి మీద మాట్లాడరంట. మహిళల మీద కామెంట్ ఎవరన్నా అవతల పార్టీ వాడు మాత్రం ఏదన్నా పొరపాటు నోరుదారంటే మాత్రం దాని మీద పెద్ద అంట. ఎందుకు మీకు రోజా గారి మీద వాళ్ళు అసభ్యకరంగా వాళ్ళ ఎమ్మెల్యే కదా మాట్లాడినటువంటి భాష, ఏదైతే గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి ఇప్పటి వరకు లేదు. సో ఇంత దారుణంగా మహిళల మీద నాకు తెలిసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు సార్. ఈ కూటమి నాయకులు వచ్చి ఈ 14 నెలల్లో జరిగిన నగాత్యాలు ఎందుకు సార్? నేను డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న వచ్చి ఎలక్షన్ చేశాడు కదా ఇక్కడ. 14 నెలలు అయింది సార్, 13 నెలలు అయింది. ఏదైతే నంద్యాల జిల్లా మచ్చిమరిలో ఈ మచ్చిమరిలో బాలిక అత్యాచారం జరిగి ఇప్పటి వరకు శవం దొరకల. ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి. ఆయన మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు పత్తి వ్యాపారాలు అయ్యి అని చెప్పి. మరి ఇప్పుడు ఎతకాలి కదా, కనీసం శవం ఏడ బగలేదు సార్, ఎక్కడ తగలబెట్టారా, పూడ్చారా,
ఏడున్నారో కనీసం ఇప్పటికీ తెలియదు, ఐడెంటిఫై చేయాలి. ఒక డిఐజీ మరి ఏం చేస్తున్నాడు ఇదండి? సుగాలి ప్రీతి గారు అయితే అసలు మేము 30,000 మంది మహిళల సంగతి అట్లాగే వదిలేసే కాదు సార్. 5 సంవత్సరాలు అసలు పవన్ కళ్యాణ్ గారికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సుగాలి ప్రీతి గారిని రాజకీయంగా ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా సుగాలి ప్రీతి అని చెప్పి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో మద్దతుగా ఉంటాయిలోనే ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి ఆ స్కూల్లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు 2018 కంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. సో అప్పుడు మాట్లాడలా, మళ్ళీ ఇప్పుడు అసలు అంశమే ఎత్తట్లా. 30,000 మంది మహిళలు మిస్ అన్నాడు. సరే మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు లేరని చెప్పి. సో ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆడబిడ్డల్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోతో మోసం చేశారు, ఇప్పుడు ఇంకా దారుణంగా లైంగిక మీడియా ఇటువంటి వార్తలను కూడా వేయట్లేదు, చాలా కవర్ చేసేస్తున్నారు. ఇదేం దౌర్భాగ్యం అసలు చిన్న వార్త కూడా ఈవెన్ మీకు జిల్లాల్లో కూడా రాయట్లేదు. అంతకుముందు అయితే కనీసం జిల్లాలో ఏదో ఆరోపణలు మీలాంటి వాళ్ళు ఎదుగుతున్నారని రాయటం మానేసి ఉంటారు. మనం కాదు వైఎస్ఆర్సీ సోషల్ మీడియా అంత యాక్టివ్ గా జిల్లా పేపర్లో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నారు. అంత ఓపికగా చూడలేదు. జిల్లాలో కూడా అంతకుముందు ఏంది ఆరోపణలు చేశారు ఇట్లా అని చెప్పి కనీసం రాసేవాళ్ళు, ఆరోపణలన్నా రాసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా రాయట్లేదు అసలు ఎక్కడ దానికి సంబంధించినటువంటి వార్తలు జరిగినా లేదా ఈ టీడీపీ నాయకులు సరే ఇది కామన్ అన్న కోణంలో చెబుతున్నారు. వైసీపీ సంబంధించి ఎవరైనా ఒక చిన్న అతను ఏదైనా చేస్తే చాలు పెద్ద ఎత్తున ప్రచారం వార్తలు ఎన్ని రాస్తారు. ఓకే అది రాయడం తప్పు పట్టను, కానీ ఇవి కూడా రాయాలి కదా. ఇప్పుడు పత్రికలు ఎలా అంటే ఈ 2 పత్రికలు ఈ కామన్ గా జరిగేస్తాయి కదా, తప్పేంటి? అప్పుడు గవర్నమెంట్ లో అప్పుడేమో ఒక ఇన్సిడెంట్ జరిగితే అమ్మో అరాచకం జరిగిపోయింది, అమ్మో అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు, ఈ విధంగా ఉండే. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితులు మహిళలకు సంబంధించి ఎంత భద్రత ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఇంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం అవుతా ఉందండి. అంత ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు విజయవాడలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ మహిళల పైన అనేక రకాలైనటువంటి కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పత్రికలు కూడా 1 సైడెడ్ గా ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వాటి గురించి రాయకపోవడం జరుగుతూ ఉంది. అలాగే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు అయినా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మీరు అన్నారు ఇందాక. అసలు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు జరిగినట్టుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేసి ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనం ఒక అంటే ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా మనకి ఏదైనా అంతకుముందు గతంలో విమర్శించేటువంటి మనిషి అని అనుకుంటే ఆ భ్రమలన్నీ తొలగిపోయే విధంగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు న్యాయమైనటువంటి ప్రశ్నించే స్వభావం ఉండి న్యాయంగా మాట్లాడే స్వభావం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆయన తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి, అవసరమైతే కూటమి నుంచి కూడా బయటికి రావాలా. కానీ అందుకు భిన్నంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా జరగనటువంటి అంశాలు జరిగినట్లుగా మహిళలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనే విధంగా విస్తృతమైన ప్రచారం చేసి ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ జరుగుతూ ఉన్నా కూడా ఆయన మౌనంగా ఉన్నారనే దాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ మహిళలకు సంబంధించినటువంటి వేధింపుల విషయంలో. బయటకు వస్తే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి, ఈ హోదా, స్పెషల్ ఆర్పాటం ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. జనంలో ఆదరణ ఉండదు కానీ ఈ అధికార హోదా ఉండదు కదా. నిజంగా ఆయన బయటకు వస్తే శభాష్ బాగా చేశాడు అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు, కానీ ఆయనకి దానికంటే ఇది ఇంపార్టెంట్గా అనుకోవచ్చుగా. అదేనండి, ఎంతసేపు ఆయన పదవి కాపాడుకోవడానికి ఆయన కూటమిలు కొనసాగడానికి చూస్తుండటం తప్ప ప్రజల కోసం ప్రశ్నించేటువంటి తత్వాన్ని పూర్తిగా వదిలేశాడు ఆయన. అంతకుముందు ప్రశ్నలు ఏమన్నా అవసరమైన వాళ్ళకి అవసరమైన విధంగా తప్పుడు ప్రశ్నలు వేశారు. ఇప్పుడు అవసరమైనటువంటి కరెక్ట్ అయిన ప్రశ్నలు వేయడం మానేస్తున్నారు ఆయన. రైట్. ఇక చివరిగా సూపర్ 6 సూపర్ హిట్, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, మహిళల ఉచిత ప్రయాణానికి రైట్. నిజంగానే సూపర్ హిట్ అయిందా? వీళ్ళు అప్పుడే నినాదం ఒకటి పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఇవన్నీ పైగా మీరంట వైసీపీ ఉచిత బస్సుపై వైసీపీ విషం చెందుతోందంట. అది ఫ్రీ పరిధిలోకి రాని బస్సులెక్కి యాగి చేస్తున్నారంట. అంటే రేపొద్దున అడ్వాన్స్గా అతను ఎందుకు రాశాడు ఆ కథనం అంటే రేపెట్టు మహిళలు గొడవ చేస్తారు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ చేపిస్తుందని చెప్పి చెప్పడం కోసం ముందే తెలివిగా ఇక్కడ ఇవాళ నుంచే కథలు అల్లుతాం. వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరు ఎక్కడానికి వీల్లేదని ఆంక్షలు ఏం పెట్టలేదు, ఇప్పటివరకే పెట్టలేదు. ఎందుకంటే రేపొద్దు అంటే ఇప్పుడు ఆధార్ కార్డులో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని ఉండదు కాబట్టి అది ఉందో, లేదంటే దాన్ని కూడా పెట్టేవాళ్ళు. దాన్ని కూడా 2 సూపర్ హిట్ అని చెబుతున్నాడు కదా. సూపర్ 6 ఎక్కడ హిట్?
నేను అడుగుతున్నా, నీకు 15 స్పీచ్లో కూడా చెప్పారు కదా చాలా అసలు అంతా సార్ బ్రహ్మాండంగా చేశారు. సూపర్ 6 అంటే 6 పథకాలు, నీకు 15 అనే దాంట్లో మొదటి ఏడాది 15 లేదు 0, రెండో ఏడాది 15 ప్లేస్లో 13 వచ్చింది, కొంతమందికి 8 వచ్చింది, కొంతమందికి 9, కొంతమందికి 10,000, అది కూడా 20 లక్షల మంది కట్టు. అప్పుడే సూపర్ హిట్ సూపర్ చీటింగా? 2 నీకు 18 దాంట్లో ఆడబిడ్డ అనేది మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఇప్పటి వరకు ఎవరికి లేదు, మరి అది సూపర్ చీటింగ్ కదా. 3 నీకు 20,000, దాంట్లో మొదటి ఏడాది అన్నదాతకి 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు 5,000 ఇచ్చారు, అది కూడా ఆల్రెడీ 7 లక్షల మంది కోత. సూపర్ హిట్టా సూపర్ చీటింగా? ఏదైతే నీకు నాలుగో పథకం నీకు 36,000 నిరుద్యోగ భృతి, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఒక్క నెల కూడా ఇప్పటి వరకు ఇవ్వాల, అది మరి సూపర్ చీటింగ్ కదా. 5 3 ఉచిత సిలిండర్లు అన్నారు, మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు, అది కూడా ఏదైతే 60 లక్షల మంది కోత వేశారు, 1,55,00,000 కార్డులు ఉంటే, రెండో ఏడాది కూడా 60 లక్షల మంది కోత, ఇప్పటికి డబ్బులు రాల కట్నాలకి. సో మరి అది సూపర్ చీటింగ్ కదా. 6 ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు గురించి మనం చెప్పుకుంటే ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదు, మరి సూపర్ చీటింగ్ కదా. ఉచిత బస్సు ఉంది ఉండటానికి, దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు, మరి అది సూపర్ చీటింగే కదా. ఈ ఉచిత బస్సులో చూస్తే కొమ్మినేని గారు ఎంత దారుణం అంటే, మొత్తం 16 రకాల బస్సు సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకి ఇస్తున్నామని చెబుతున్నారు, కానీ దాంట్లో ఇస్తున్న కేవలం 2 సర్వీసులకే. ఎందుకంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగే వీటికే ఇస్తున్నారు, అది కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు. దీంట్లో కూడా సిటీ బస్సులకి ఇస్తున్నట్టున్నారు. అవును సార్, ఓన్లీ రెండు నగరాల్లోనే కదా, విజయవాడ, ఇప్పుడు ఈ 2 పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు రాష్ట్రం అంతా, కానీ రాష్ట్రం మొత్తం తిరగవు, అవి జిల్లా మొత్తం కూడా తిరగవు, జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల కూడా తిరగవు అవి. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగదు. అది 50 కిలోమీటర్లు, మాక్సిమం కొన్ని చోట్ల 60 కిలోమీటర్లు ఉంది సార్, మాక్సిమం 50 కిలోమీటర్ల లోపే. ఓ జిల్లా, ఇప్పుడు మీకు జిల్లా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళడానికి కూడా పల్లె వెలుగులో ఫ్రీ ఉండదు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎన్నిసార్లు దిగి ఎన్నిసార్లు ఎక్కచ్చు, దర్జాగా ప్రయాణించండి. అదే సార్, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుల్లో ప్రయాణిస్తే దర్జాగా ప్రయాణించినట్ట. కనీసం నాన్ స్టాపుల్లోనే ఇస్తే ఏసీ అడగట్లా, నాన్ స్టాపుల్లోనే ఇస్తే దర్జాగా వెళ్ళినట్టు ఉంటుంది. కానీ దర్జాగా ఏది 10 బస్సులు 20 బస్సులు మారి ఓ చోటకి వెళ్ళాలంటే 10-20 బస్సులు మారి ఎక్కితే దర్జాగా ప్రయాణించినట్టే చెప్పడానికి ఉండాలి కదా. ఇప్పుడు సిటీ ఆర్డినరీ అను సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ అన్నారు, అవి ఓన్లీ వైజాగ్ విజయవాడ 2 నగరాల్లోనే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్లు అన్నారు, ఈ ఎక్స్ప్రెస్లో 75 నుంచి 80% బస్సులు నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ, వాటిలో ఎక్కడానికి లేదు. సపోజ్ మీకు మచిలీపట్నం, విజయవాడ నుంచి మచిలీపట్నం ఉంది, దానికి 10 సర్వీసులు ఉన్నాయండి ఎక్స్ప్రెస్. ఈ 10 సర్వీసుల్లో 8 ఎక్కడానికి లేవు, నాన్ స్టాప్ కానీ సూపర్ లగ్జరీ కానీ, కేవలం 2 బస్సుల్లో మాత్రం ఎక్కాలి 10లో. మరి ఇది సూపర్ హిట్టా సూపర్ చీటింగా, సూపర్ మోసమా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. 2 గిరిజనులకు అసలు బస్సు ఎక్కడానికి లేదు సార్. ఈ పాడేరు పరిసర ప్రాంతాల్లో ఘాట్ రోడ్లో ఏ గిరిజనులు ఎవరికి కూడా ఎక్కడానికి లేదు, ఏ బస్సు ఎక్కడానికి లేదు. అలానే మీరు ఎక్కడానికి లేదు, ఎక్కొచ్చు, డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టి వీళ్ళు ఎక్కించింది ఎవరైనా ఎప్పటి నుంచో ఉందే కదా, వీళ్ళు ఇస్తానన్నది అదే కదా. శ్రీశైలం ఘాట్ రోడ్లో, శ్రీశైలం ఏదైతే మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే బస్సు ఎక్కడ ఫ్రీ బస్సు లేదు, డబ్బులు కట్టి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళాల్సిందే. అలానే తిరుమల ఇల్లేమన్నారు సార్ అంతకుముందు, మీరు తిరుపతి వెళ్తారా, ద్వారకా తిరుమల వెళ్తారా, శ్రీకాళహస్తి వెళ్తారా, లేదంటే విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తారా, అసలు పెద్ద యాడ్లు వేశారు కదా సార్ వీళ్ళు, పెద్ద యాడ్లు వేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా. ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఫ్రీ లేదు. సో ఈ మరి ఎక్కడ మీరు బస్ ఫ్రీ ఇచ్చినట్టు. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మీకు పల్లె వెలుగులో కూడా పూర్తి ఫ్రీ లేదు. పల్లె వెలుగులో ఇప్పుడు సపోజ్ మీకు విజయవాడ నుంచి కోదాడికి ఒక పల్లె వెలుగు ఉందనుకోండి బస్సు, ఆ పల్లె వెలుగులో బస్సు ఎక్కి మీరు ఆంధ్ర బోర్డర్లో దిగుతారన్నా ఫ్రీ లేదు, ఆ బస్సులు కూడా ఫ్రీ లేదు. మొత్తం అంటే ఇంటర్ స్టేట్ బై స్టేట్కి వెళ్ళే ఫ్రీ లేదు. సపోజ్ మీకు ఇప్పుడు చిత్తూరు నుంచి వేలూరు ఉంటుంది, సో చిత్తూరు నుంచి మనకు తమిళనాడు బోర్డర్ దాకా ఫ్రీ ఇవ్వాలి లెక్క ప్రకారం. ఆ బస్ ఎక్కితే మీకు డబ్బులు కట్టాల్సిందే మొత్తానికి, లేదంటే బోర్డర్ వరకు ఫ్రీగా, బోర్డర్ వరకు ఫ్రీ లేదు, ఆ బస్సులో ఫ్రీ లేదు. మరి ఇంకేందుకు ఉపయోగం, అదే చెబుతుంది కదా సార్. మరి ఇది సూపర్ మోసం కదా. ఇప్పుడు ఎవరో కొందరు లెక్కలు చెబుతున్నారు, శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇట్లాంటి ఫ్రీ బస్సుల్లో అని అడుగుతున్నారు సార్. అసలు శ్రీకాకుళం నుంచి విజయనగరానికే మీకు అన్ని నాన్ స్టాప్ సర్వీసులే, దాని ఒక్కదానికి కూడా ఫ్రీ లేదు. మరి ఎట్లా వెళ్ళాలి? పల్లె వెలుగు బస్సులు ఇట్లా ఎక్కి పల్లె వెలుగులో ఎక్కి ఆ ఊర్లో దిగి మళ్ళీ ఇంకో ఊరు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకో పల్లె వెలుగు ఎక్కి సో వెళ్ళాలి. అప్పుడేం జనాలకి ఇంత విరక్తి ఎందుకని చెప్పి వాళ్ళే మానేస్తారు కదా. సో అందుకని దాన్ని. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఈ రకంగా జగన్ గారి టైంలో స్కీములు అమలు చేస్తే ఇంకేముంది, మొత్తం శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి వీళ్ళు సరే అరాకొరగా అమలు చేయని ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఇది మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం అని రాస్తున్నారు ఈనాడు వాళ్ళు. అప్పుడేమో ఆర్థికంగా భారం శ్రీలంక అన్నారు, ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం అంటే శ్రీలంక ఆర్థిక స్వాతంత్రం అంటే సార్. పల్లె వెలుగును ఆల్ట్రా పల్లె వెలుగు డొక్కు బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తే ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్ట. అసలు మాట్లాడదానికి ఒక సిద్ధాంతం ఉండాలి కదా. మీరు ఉచితాలకు అనుకూలమా వ్యతిరేక? మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది?
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు ఏదైతే గేదెలో ఆవులను పెట్టుకొని లేదా చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకొని చేయూతని ఇస్తే వాళ్ళేంది గేదెల్ని ఆవుల్ని అలా కొనుక్కొని ఆ పాడి ద్వారా నెల నెల వచ్చేటటువంటి ఆదాయంతో కుటుంబ పోషణ అనేది చేసుకోగలిగినప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. మీరేదో బస్సు ఫ్రీ ఇచ్చేస్తే ఆర్థిక స్వాతంత్రం ఎట్లా వస్తుంది? అది కూడా ఏంది, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళటానికి అత్తగారు వెళ్ళటానికి కూడా ఉండదు సార్. ఏదంటే కూరగాయలు తీసుకోవడానికి పక్క ఊరికి వెళ్ళడానికి దీనికి వాడాలి తప్ప. సో పెళ్లి పక్క ఊళ్ళలోనే చేసుకోవాలి, బస్సు ఫ్రీ అనేది పక్క ఊర్ల వరకు మాత్రమే. ఇది రాష్ట్ర ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ఇక టైం తక్కువ ఉంటుంది. చంద్రబాబు గారు చేసినటువంటి ప్రసంగంలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని వాస్తవాలు ఉన్నాయి? ఒకటైతే మాత్రం జగన్ గారు సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు కదా సార్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు, ఇది రికార్డు, ఇదే ఆల్ టైం రికార్డు. ఏంటి సార్ రికార్డు? 2 లక్షల కోట్లు 14 నెలల కాలంలో అప్పులు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించారు. అంతమించి అభివృద్ధి యాడ్ చేశారు, సంక్షేమం ఎక్కడ చేశారు సార్? రోజు అబద్ధాలు ఆడటమే ఆల్ టైం రికార్డు సార్ చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, టైం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు, నిజంగానే చంద్రబాబు గారు చెప్పినట్లుగా ఉచిత బస్సు మహిళలందరికీ ఉపయోగపడుతోందా? సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, వాస్తవమేనా? వెంకటరెడ్డి గారు చెప్పారండి, వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలకి బస్ సర్వీసులు లేవు చాలా బాగా ప్రాంతాలకి. ఏది మెయిన్ రోడ్డులో వెళ్ళేటువంటి సైడ్ ఉండే విలేజెస్ కి తప్ప గ్రామీణ ప్రాంతాలకి బస్ సర్వీసులు లేవు. పైపెచ్చు ఇప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ పల్లి వెలుగు బస్సులు ఒక చోట నుండి దిగి ఒకసారికి ఎక్కుతా వెళ్ళడం అనేది అది చాలా అసాధ్యం కూడినటువంటి పని. దానివల్ల మహిళలకి ఉపయోగం అనేది జరగదండి. ఈ ఫ్రీ బస్సు అనేది ఒక బోటకమైనటువంటి పథకం తప్ప ఫ్రీ బస్సు వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. సూపర్ 6 సూపర్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ అని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. ఆయన నిజం చెప్పినట్లా అసత్యం చెప్పినట్లా? ఆయన ఇప్పుడు అబద్ధమే కదండి చెప్తారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనేది అబద్ధమే. రైట్, అది కాకుండా మళ్ళీ 140 150 హామీలో నాటి గురించి అసలు మాట్లాడట్లేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. రైట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, కోసం శ్రీనివాసరావు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.